కోడిగుడ్డు ఉక్కరేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు రొయ్యలండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడవనిచ్చి ఎండు రొయ్యలు వేసి వేయిస్తున్నానండి. ఎండు రొయ్యలు ముందుగానే వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అవి సరిగ్గా వేగవండి. అందుకు నేను ఫస్టే వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నానండి. వేసి వేగనిస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయిస్తున్నానండి సిమ్లోని. 4 గుడ్లు కొట్టి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. ఇందులో 4 గుడ్లు తీసి పెట్టుకున్నాను కదండి ఒక గిన్నెలో, అది వేసేసానండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయిస్తున్నానండి. ఇది కొంచెం ఇలా వేయించిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ అనేది వేగిపోయిందండి. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసానండి. కుక్కర్లో చాలామంది వాటర్ వేస్తారు ఫ్రెండ్స్, వాటర్ వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేశానండి 1 నిమిషం పాటు. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం అనేది పచ్చివాసన పోయిందండి. కొద్దిగా పసుపు వేసాను ఫ్రెండ్స్, సరిపడగా కారం వేసానండి, తగినంత సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఒకసారి కలిపేస్తున్నానండి. కుక్కర్ వాటర్ వేయకుండా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కలిసేలా కలిపేసానండి ఉప్పు కారాన్ని. 1 నిమిషం పాటు మూత పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, వేడివేడి కోడిగుడ్డు ఉక్కర అయితే రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు ఉక్కరు ఎండు రొయ్యలోని. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.